నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షల ఖరీదైన కంటి శస్త్రచికిత్స పరికరం. అఫ్థాలిక్ పరికరాన్ని అందజేసిన డెక్కన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి జి మనోహర్. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. కలెక్టర్ మాధవీలత. ఎమ్మెల్యేగా గెలిపించండి, మీ ఇంటి పెద్ద కొడుకునవుతా. రాజమండ్రి 23వ వార్డ్ పర్యటనలో ఎంపీ భరత్. పేపర్ మిల్లు నుండి 5 కోట్ల ప్యాకేజీ తీసుకున్న రాజమండ్రి చంద్రబాబు జగన్ పార్టీలు. రాజమండ్రి చరిత్రను సైతం కలుషితం చేసేస్తున్న వైనం. రాజమండ్రి అభివృద్ధి ముసుగులో అవినీతి. పేపర్ మిల్ కాలుష్యం ఊసెత్తకుండా ఉండేందుకు ముడుపులు. ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ విసురులు. కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి. జగన్ను గద్దె దించడమే కూటమి లక్ష్యం. గోరంట్ల. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే కంటి పరీక్ష మరియు శస్త్రచికిత్స పరికరములు దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో అఫ్థాలిక్ కంటి చికిత్స యూనిట్ను కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంటరాక్ట్ వంటి ఆధునిక కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని, ఆ క్రమంలో దాతల సహకారంతో 20 లక్షల రూపాయల విలువైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా డెక్కన్ పైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జి మనోహర్ ఈసారి ముందుకు వచ్చి 20 లక్షల రూపాయల ఖరీదైన వైద్య పరికరం అందజేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ వారితో మాట్లాడుతూ, ఆసుపత్రిలో ఇక్కడ అందుతున్న వైద్య అనుబంధ సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్తహీనత అధిగమించేందుకు ఐరన్ పోషకాలు కలిగిన ఆహారం తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. కంటి వైద్యులు డాక్టర్ శాంతి కమల, అనపర్తి డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్సలు చేయనున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సు, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్, సూపరింటెండెంట్ కంటి వైద్యులు డాక్టర్ శాంతి కమల, సామాజిక ఆరోగ్య కేంద్రం కొవ్వూరు వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మేము ఒక 2 months తర్వాత వచ్చాక ఇక్కడ భూములు ఏరియాస్ లాంచ్ చేయకపోవడం, ఇక్కడ భూమి అదే వాటర్ అబ్జర్వింగ్ ఏజెన్సీస్ బట్ ఐ థింక్ దే నెవర్ డూ ద డెలివరీస్. అంటే ఇప్పుడు కేసీలో అక్కడ మంచిగా కట్టించాము కదా, అంటే నేను రాజానంలో ఇక్కడ వెళ్తే ఎంత బ్యూటిఫుల్ ఆఫీస్, ఎంఆర్ఓకి కూడా లేదు, ఎంఆర్ఓకి కూడా సరిగా ఉండదు, అంత బాగా కట్టిస్తుంది హెల్త్లో. బట్ దట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు యూజ్, అదర్వైజ్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మచ్ ఆఫ్ నేషనల్. ఇవన్నీ పెట్టారు కాబట్టి ఎన్ని చేస్తారు పర్ మంత్? సో 50 ఇక్కడే చేస్తారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై మీ ఉన్నతికి వెన్నంటే ఉంటానని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గారి భారత్రం భరోసా ఇచ్చారు. శనివారం నగరంలోని 23వ వార్డ్ గోదావరి గట్టుపై వాటర్ వర్క్స్ ఎదురుగా షిరిడి సాయిబాబా ఆలయం వద్ద నుండి వార్డు పర్యటన ప్రారంభించారు. ఇంటింటికి ప్రతి దుకాణానికి వెళ్లి
మద్దతు కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. నగరానికి గత వైభవాన్ని తీసుకువస్తానని చెప్పారు. ఎంపీగా ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన జంక్షన్లు, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించానని, ఎమ్మెల్యే అయిన తరువాత క్షేత్రస్థాయిలో ప్రతి వార్డు, ప్రతి పేట, ప్రతి వీధిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని అన్నారు. నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చాలా ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు కనిపిస్తున్నాయని, వాటిని పూర్తిగా పరిష్కరిస్తానని చెప్పారు. నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసే కార్యక్రమంలో భాగంగా నగరంలో అర్హులైన 41,000 మందికి ఇళ్ల స్థలాలు అందజేశామని, ఇంకా అర్హులుంటే వారికి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తప్పక అందజేస్తానని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి దగ్గరుండి ఇల్లు నిర్మించే బాధ్యత కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. నగరం అభివృద్ధి చెందినట్లు మీకు అనిపిస్తేనే నాకు ఓటు వేయండి, లేకుంటే వద్దని ఎంపీ భరత్ స్పష్టంగా చెప్పారు. కాగా వార్డులో పర్యటించిన ఎంపీ భరత్కు అడుగడుగునా పూల జల్లు కురిపిస్తూ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. తమ ఇంటికి వచ్చిన ఆనందంలో పూల దండలు, సాలువాలతో ఎంపీని సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, 23వ వార్డు ఇన్ఛార్జ్ వాకచర్ల కృష్ణ, కొల్లేపల్లి శేషయ్య, పోలసానపల్లి హనుమంతరావు, కేఎల్ఎన్ బాబు తదితరులు పాల్గొన్నారు. పేపర్ మిల్ కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలుకు సంబంధించి ఖర్చు చేసుకోవడానికి వైసీపీ, టీడీపీ కూటములకు 5 కోట్ల రూపాయలు ముడుపులు అందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, పేపర్ మిల్ నుంచి ఎన్నికలకు ముందే ముడుపులు అందుకున్న వాళ్ళు రేపు పొద్దున్న ఎన్నికల్లో గెలిస్తే సురక్షితమైన మంచినీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముడుపులు అందుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని, ప్రజలు ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను ఓడించి కాలుష్యరహిత మంచినీటిని అందించడానికి నిరంతరం పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షం వహిస్తుందని అన్నారు. పలు సమస్యలపై న్యాయ పోరాటం చేసిన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎవరు పడితే వాళ్ళు రాజమండ్రి గురించి చరిత్ర చెప్పేస్తూ చరిత్రను కలుషితం చేస్తున్నారని మేడా శ్రీనివాస్ అన్నారు. ఆనం కళా కేంద్రం, త్యాగరాజ నారాయణ దాససేవా సమితి వంటివన్నీ తమ తాతే కట్టించినట్లు ఎంపీ భరత్ చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. అబద్ధాలను చరిత్రలో కలిపే కుట్రలను రాజమండ్రి ప్రజలు తిప్పికొడతారని, ప్రభుత్వ ధనం, దాతల సహకారంతో కట్టించినవి సొంత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోరాదని ఆయన గుర్తు చేశారు. ఎంతోమంది అధికారులు ఇక్కడ పనిచేశారని, వారు కూడా ఏదో రాజకీయ పార్టీ కుటుంబానికి చెంది ఉండవచ్చునని ఆయన పేర్కొంటూ, అంత మాత్రం చేత వారి హయాంలో జరిగిన అభివృద్ధిని ఇలా చెప్పుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాజమండ్రి అభివృద్ధి విషయం చూస్తే విఠలాచార్య సినిమాను తలపిస్తోందన్నారు. వీధి వీధికి గంజాయి పాయింట్లు ఉన్నాయని ఆయన ఆరోపిస్తూ, అభివృద్ధి అంటే ఇదా అని ప్రశ్నించారు. నువ్వు గంజాయి బ్యాచ్, నువ్వు బ్లేడ్ బ్యాచ్ అని వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆయన ప్రస్తావించారు. కాతేరు అడ్డాగా ఇసుకను వైసీపీ, టీడీపీ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నాయని, యథేచ్ఛగా డ్రిల్లింగ్ చేయడం వలన గామన్ బ్రిడ్జ్ పిల్లర్ దెబ్బతిందని ఆయన ఆరోపించారు. వైసీపీ, టీడీపీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ది కుట్రపూరిత హత్య, మరణమని, తండ్రి హత్యను సొంత రాజకీయ ప్రయోజనాలకు రాసీపడని మాట వాస్తవం కాదా అని, నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఆ మరణ రహస్యం తెలుసుకోవాలంటే వీరిని ఓడించి ఆర్పీసీని గెలిపిస్తేనే ఈ మరణ రహస్యం బహిర్గతం అవుతుందని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎన్టీఆర్ అభిమానులను, రాజమండ్రి ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాసారాజు, సింహ దుర్గారావు, కొత్తపల్లి భాస్కర్ రామం, ఆర్కే చెట్టి, వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుస్సేన్, కారుమూరి యుగంధర్, ఆకుల మణికంఠ, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి, దుర్గాప్రసాద్, లంకా దుర్గాప్రసాద్, కండవల్లి శ్రీనివాసరావు, కొల్లిమిల్లి లక్ష్మణ్, దోషి నిశాంత్, బసా సోనియా, గుడ్ల పద్మావతి, బర్ల సతీష్, బర్ల ప్రసాద్,
అడపా దేవుడు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య పోరు జరగడం అనేది సహజం. వాళ్ళిద్దరూ వ్యక్తిగత విషయాల మీద అలాగే వాళ్ళ యొక్క రాజకీయ ఆరోపణలు ఇష్టానుసారం చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు, తప్పలేదు. నువ్వు బ్లేడ్ వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు బ్లేడ్ వేయచ్చు. అది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంగా తీసేయచ్చు. కాకపోతే నేను ఎంపీ భరతరామ్ గారికి నన్ను రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాజమండ్రి చరిత్ర పొల్యూట్ అయ్యే విధంగా దయచేసి మీరు ఫ్లోలో మాట్లాడద్దు అని చెప్తున్నాను. అదేంటంటే ఆనంద కళాకేంద్రం, త్యాగరాజ కళాక్షేత్రం, అలాగే ఇంకా కొన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఇది మా తాతలు మా ముత్తాతలు చేసినటువంటి కార్యాచరణలో ఇవన్నీ ఆ ఐకాన్లు అని ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే 2-3 తరాలు అంతరించిపోయినాయి. కొత్త జనరేషన్, ఈ కొత్త జనరేషన్కి ఇది నిజమేమో అనుకుంటారు. ఎందుకంటే అది వాస్తవం కాదు మీరు మాట్లాడింది. మీ పెద్దల దగ్గర నుంచి ఈ రాజమండ్రిలో ఏది చేసి ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా ఉండుంటే ప్రతి ఉద్యోగస్తుడు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒక బంధువు అయి ఉంటారు. అంత మాత్రాన ఉద్యోగులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ రాజమండ్రి చరిత్ర మా నుంచి స్టార్ట్ అయిందని దయచేసి చెప్పుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా కూటమి ఆవిర్భవించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కాతేరు గ్రామంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు సప్ప చిన్నారావు అధ్యక్షతన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు పర్యవేక్షణలో జనసేన నాయకులతో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి గోరంట్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, ఇప్పటికే వారి బ్యాచ్ సూట్ కేసులతో రాష్ట్రంలో దిగిపోయారని, మద్యం, ఇసుక, గంజాయి ఇలా ఎన్నో మాఫియాలను పెంచి పోషిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని జగన్పై ఆయన విరుచుకుపడ్డారు. అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు కంకణం కట్టుకున్నారని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుందని, నియోజకవర్గంలోని జనసేన నాయకులను, కార్యకర్తలను టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సమానంగా చూసుకుంటానని, టీడీపీ జనసేన నాయకులు ఎటువంటి విభేదాలు లేకుండా రూరల్ నియోజకవర్గంలో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, జనసేన గ్రామ అధ్యక్షులు డాక్టర్ రాకుర్తి రామచంద్ర, టీడీపీ గ్రామ అధ్యక్షులు బిక్కిన సాంబ, కడియం ఎంపీపీ వెలుగుమంటి ప్రసాద్, నున్న కృష్ణ, మన్యం పేదబాబు, కురుకూరి కిషోర్, గంగిన నాని, సింగ్ సురేంద్ర ప్రసాద్, కొల్లి వెంకట్రావు, రాయుడు కిరణ్, ఏలేటి కిరణ్, వేముల చిన్న, కొల్లి గణేష్, నల్ల శ్రీను, నక్క ఆనంద్, స్వామీజీ, పిన్నమరెడ్డి సత్యనారాయణ, జన సైనికులు గురజాడ రాజేశ్వరి, గంట్రోత్ సురేష్, తాతపుడి రాజేష్, గంట్రోత్ సోమశేఖర్, దీర్ఘాసి రమేష్, తెలుగుదేశం కుటుంబ సభ్యులు మద్దామణి, రాయుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. కాతేరు చాలా ఇంపార్టెంట్ గ్రామం. దాదాపు నగరంలో కలిసిపోయి ఉంది. ఒక పక్క మల్లయ్యపేట, ఈ పక్కనంతా కూడా కలిసి నగరంలో సమానంగా ఇక్కడ ఒకటి ఈ రోజున మనం కలవడానికి కారణం జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ. గతంలో ఎవరికి వాళ్ళం కలిసి విడివిడిగా పోటీ చేశాం. 14లో జనసేన సపోర్ట్ చేసింది, 19లో విడివిడిగా పోటీ చేశాం. అయినా కూడా దాదాపుగా 42,000 ఓట్లు జనసేనకు వచ్చాయి, 64,000 ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి, 74,600 మనకు వచ్చాయి. 10,600 మెజార్టీతో మనం గెలిచాం. రాష్ట్రంలో అన్ని సీట్లు పోయినా కూడా నన్ను గెలిపించడం మీరు అందరూ చేసిన కృషి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గెలుపు ఎలాగో జరిగింది అనేది కాదు, ఇవాళ కలిసాం. రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి 22 మంది ఎంపీలు గెలిచి మరో 5 తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నా కూడా ఎంత అస్తవ్యస్తంగా పరిపాలన ఉందో మనం చూస్తూ ఉన్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈనాటి ఈ సమావేశానికి సభాధ్యక్షులు రాజమహేంద్రవరం రూరల్ మండల జనసేన అధ్యక్షులు సోదరులు చప్ప చిన్నారావు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి
మన శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి పెద్దల శ్రీ గంగిన హనుమంతరావు గారికి, పెద్దల శ్రీ నున్నకృష్ణ గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు గ్రామ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నాయుడు గారికి, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సోదరులు సాంబ గారికి చేసిన మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తున్నా. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గక పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో, ఆ పాలనకి సుమారు 40-45 రోజుల్లో ఆ పాలనకి సమరగీతం పాడుతున్న పరిస్థితి ఏర్పడింది. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనందరి రక్షణ కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరూ కూడా సంయమనంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మా అందరికీ కూడా మేము అందరం డ్యూటీలు చేసుకుని అందరం కూడా కుళాయిల దగ్గర నిలబడ్డం వాళ్ళమే. అప్పుడు నిలబడుతున్నాం. కానీ ఆ పరిస్థితి మాత్రం పోవట్లేదు. ఒక్కసారి ఈ ప్రాబ్లం మాత్రం పెద్ద ప్రాబ్లంగా మీరు తీసుకుని ముందు తీసుకెళ్ళాలి. మా గ్రామానికి ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు, మంచినీళ్ళు తాగడానికి మాత్రం ఇప్పించవలసిందిగా మీకు మరీ మంచి మనసున్న వ్యక్తి, అందరివాడు, అనురాగం, ఆప్యాయత కలబోసిన ఆర్యాపురం శ్రీ అన్నవరం సత్యనారాయణ దేవస్థానం మాజీ చైర్మన్ బూరాడ భవానీ శంకర్ ప్రథమ వర్ధంతి శనివారం స్థానిక ఆనం రోటరీ హాల్లో ఘనంగా జరిగాయి. శనివారం నగరంలోని వై జంక్షన్ వద్ద ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన బూరాడ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ భరత్ హాజరై ఘన నివాళులర్పించారు. బూరాడ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. బూరాడ భవానీ శంకర్ చిత్రపటానికి ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ శ్రీమతి బూరాడ కృష్ణమాధురి కుటుంబ సభ్యులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకర్ ఛానల్ తరపున పలువురు ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లు భవానీ శంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం, పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఇసుకపల్లి శ్రీనివాస్, శ్రీకర్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ దొండపట్టి సత్యంబాబు, తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం ప్రతినిధులు లంక సత్యనారాయణ, మజ్జి రాంబాబు, పోలాకి పరమేష్, కొండపల్లి వెంకటేశ్వరరావు, కంది రాఘవ, సీతా త్రీనాథ్, తలారి భాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు పీతా రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్, కొండేటి సుధా, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, మిత్ర బృందం, బొట్ల సురేష్, బుల్లి కోటయ్య, కేతా నాగేశ్వరరావు, ఎజ్జవరపు మరడయ్య, కేబుల్ మురళి, కేబుల్ శ్రీనివాస్, ముత్యాల పెదబాబు, పలువురు కేబుల్ ఆపరేటర్లు, ప్రతినిధులు పాల్గొని భవానీ శంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెల్లికుల సంఘీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు తనకు తెలుసునని, వాటిని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని రాజమహేంద్రవరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ప్రకటించారు. స్థానిక రవణంస్వామి కళ్యాణ మండపంలో సాయంత్రం రెల్లి ఆత్మీయ కలయికను రెల్లి కులస్తులు నిర్వహించారు. నీలాపు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసు మాట్లాడుతూ, తోపుడు బండ్లపై పళ్ళు, ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న రెల్లి కార్మికులకు వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, రుణాల విషయంలో కానీ, విద్య, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్ కోటా కానీ వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ విషయాలను పొందుపరిచినట్లు ఆయన చెప్పారు. మీ సమస్యలు మీరే పరిష్కరించుకునే విధంగా మీలో నాయకత్వాన్ని కూడా తయారు చేస్తున్నామని తెలిపారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నాయకత్వ పటిమ పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. మీ మీద ఎవరూ పెత్తనం చేసే తీరు ఉండకూడదని, మీరే నాయకులుగా ఎదగాలని ఆయన అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్నో పదవులు పార్టీ పరంగా ఇచ్చామని వాసు తెలిపారు. చివరి నిమిషంలో గంటల కొద్దీ కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళు పట్టాలు ఇచ్చారని, అయితే ఆ పట్టాకు సంబంధించి స్థలం ఎక్కడ ఉంది, హద్దులు ఏమిటి అనేది ఉందా అని ఆయన ప్రశ్నించారు. అసలు
భూమే లేని పట్టాలు మీకెలా ఇస్తారని ఆయన వాపోయారు. ఈ వాస్తవాలు తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. నగర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన రెల్లి కుల సంఘీయులు ఇప్పుడు అధికార పార్టీ దాష్టికాలకు విసుగు చెంది మీ అంతట మీరు స్వచ్ఛందంగా సమావేశం పెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించడం శుభ పరిణామమని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుకి సంఘీభావం తెలిపినందుకు అభినందిస్తున్నామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక మాటతో రెల్లి కులస్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. మీ అందరి అభ్యున్నతికి జనసేన కృషి చేస్తుందని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మీ అందరి ప్రగతి కోసం కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. నీలాపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆదిరెడ్డి అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అందులోనూ ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే తెలియని వారెవరూ ఉండరని అన్నారు. సామాజికంగా, రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వీరు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు ఏనాటి నుంచో చేస్తూ ఎంతో మందిని ఆదుకున్నారని అన్నారు. ఇటువంటి మంచి మనుషులు చట్టసభలకు వెళ్లడం వల్ల వారి ద్వారా సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్కి అధిక మెజారిటీతో విజయం చేకూర్చేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం, విజయం చేకూరిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చెన్నా వీరభద్రరావు, జనసేన పార్టీ నగర కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, ఛాంబర్ పూర్వ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నాయకులు కారంగి వీర్రాజు, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, తెలుగుదేశం నాయకులు రాయప్పన్న, జనసేన నాయకులు బాషాలిమ్రా, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీ భాషని గుర్తు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం, మీ బాధల్ని గుర్తు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం, మీ ఇబ్బందులు తెలిసి మాట్లాడుతూ ఉన్నాం. 45 రోజులు గట్టిగా 45 రోజులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సహకరించండి, తప్పకుండా మన సమస్యలు తీరుతాయి. ఈ సమస్యల కోసం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మీ సమస్యల కోసం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. సొసైటీలు లాంటి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. చనిపోయిన కార్మికుల స్థానంలో ఇప్పుడు దాకా భర్తీ చేయలేదన్న విషయం తెలుసు. రిక్షా కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసు. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్న అంశం కూడా మనకి తెలుసు. ఈరోజు చాలా అభినందించదగ్గ రోజు. మీ తెగువ, మీ యొక్క త్యాగం మేము కోవిడ్ టైంలో చూసాం. మీ గురించి ఈరోజు చాలా మంది మైక్ నెట్టి మాట్లాడుతున్నారంటే మీ యొక్క ఆ రోజు మీ యొక్క సేవ వల్ల చాలా మంది బతిగా ఉన్నారు, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే. అటువంటిది ఈరోజు మీ అంతటా మీరే ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అదే దిగువ, ఎందుకంటే అధికార పార్టీని కాదని మీరందరూ ఈరోజు మీ అంతటా మీరే స్వచ్ఛందంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారికి సంఘీభావం తెలుపడం నిజంగా మీ ధైర్యానికి నా దోహా. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ గేటు వద్ద బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ప్రక్కన గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ గేటు వద్ద బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ప్రక్కన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వజన శ్రేయస్సుకు సకల బాధలను తొలగించి సర్వ సమృద్ధిని వసిగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నండూరి సుబ్బారావు దంపతులు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా వైభవోపేతంగా జరిగింది. స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువును కన్నులారా వీక్షించి తరించారు. శనివారం ఉదయం 8:02 ధ్వజస్తంభం ప్రతిష్ఠ, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కళాన్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం యాగశాలలో స్వామివారి కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం అనంతరం నూతన ఆలయ శిఖరంపై పోసిన బూరెలను దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మశ్రీ నండూరి సుబ్బారావు ఆలయ కమిటీ జక్కంపూడి కుటుంబ సభ్యుల సారథ్యంలో ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు జరిగాయి. మట్టి నారాయణమ్మ అనే దాత 40 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘానికి 19.7 ఎకరాల స్థలాన్ని దానం చేశారని, దాత ఆశయాలకు విరుద్ధంగా ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు టీకే విశ్వేశ్వర్రెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి జ్ఞాపకార్థం శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘానికి చెందిన ఆస్తులన్నీ వృద్ధాశ్రమం సంస్థకే చెందాలని దాత వీలునామా రాశారని అన్నారు. దాన్ని పట్టించుకోకుండా ఆర్టీఓ కార్యాలయానికి 3 ఎకరాలు, గోరక్షణ సంఘానికి 3 ఎకరాలు, దేవాదాయ శాఖ డీసీ ఆఫీస్, గెస్ట్ హౌస్, ఆలయానికి 2 ఎకరాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారని అన్నారు. కోట్లాది రూపాయల విలువైన ఈ భూములు అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. తాను గతంలో 2 సార్లు గౌతమి జీవకారుణ్య సంఘం పాలక వర్గానికి చైర్మన్గా వ్యవహరించానని, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ తనకు తెలుసునని అన్నారు. దాత ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం కుష్టు రోగులు, అనాథలు, అంధులకు ఆశ్రయం కల్పించాల్సిన జీవకారుణ్య సంఘం స్థలాన్ని ఈ విధంగా కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. నగరంలోని చాలా చోట్ల బిచ్చగాళ్ల వల్ల ట్రాఫిక్కు, వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారందరినీ జీవకారుణ్య సంఘానికి తరలించి
ఆహారం, వసతి, వైద్య సదుపాయం కల్పిస్తే బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు. జీవకారుణ్య సంఘం ఆస్తులు సుమారు 500 కోట్లకు పైగానే ఉంటాయని అన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన మాగంటి మురళీమోహన్ భోజనాలు చేసేందుకు హాల్ నిర్మాణం చేశారని, ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్రాం ₹1 కోటి 3 హాళ్లు నిర్మాణం చేశారని, వాటిలో వృద్ధుల కాలక్షేపానికి టీవీ, పేపర్ సదుపాయాన్ని కల్పించారని అన్నారు. నగరాన్ని బిచ్చగాళ్లు లేని విధంగా తయారు చేయడానికి అందరూ సహకరించాలని టీకే కోరారు. ఈ సందర్భంగా జీవకారుణ్య సంఘం వృద్ధులకు 2 కూలర్లను బహుకరించి టవళ్లను కూడా పంచారు. ఈ కార్యక్రమంలో తేతలి సుబ్బాయమ్మ, తేతలి ఉమామహేశ్వరి, తేతలి వెంకట సత్యనారాయణ రెడ్డి, తేతలి పద్మావతి, తేతలి గురురెడ్డి, తేతలి అరుణ, తేతలి సత్యవేణి, తేతలి కైలాష్ రెడ్డి, తేతలి రుషిత్ రెడ్డి, రాజమహేంద్రి కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య, తేతలి మితాక్షి మేఘనారెడ్డి, కోన అర్జున్ రెడ్డి, కోన వర్ధిని, జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమ సిబ్బంది మోహన్ రావు, భాస్కర్ రావు, శ్రీనివాస్, విజయ్ కుమార్, మాధవీలతో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తండ్రి గారు అయినటువంటి తేతలి కనికిరెడ్డి గారి యొక్క సంవత్సరీకం అంటే వర్ధంతి సందర్భంగా ఈరోజు గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి 2 కూలర్లు, ఏసీ కూలర్లు బహుమానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథ వృద్ధులకి, అనాథ పిల్లలకి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి జీవకారుణ్య సంఘానికి కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నాయి. చాలా వరకు అన్యక్రాంతం కూడా అయినాయి. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి 3 ఎకరాలు తీసుకున్నారు, ఎండోమెంట్స్ 2 ఎకరాలు, అలాగే ఇక్కడ గోరక్షణ సంఘం వాళ్ళు 3 ఎకరాలు. ఇలాగా ఆస్తులన్నీ అన్యక్రాంతం అవుతున్నాయి. సిటీలో కానివ్వండి, ముత్తిపాడులో కానివ్వండి, సరౌండింగ్ చుట్టుపక్కల చాలా ఆస్తులు ఉన్నాయి. నేను కోరేది ఏంటంటే ఈ రాజమండ్రిలో బెగ్గర్స్ తోటి చాలా ఇబ్బందిగా ఉంది జనాలందరికీ కూడా. కోట్లింగాల గుడి, మార్కండేశ్వర గుడి, పుష్కరాల రేవు, పుష్కర్ ప్లాజా, గౌతమి ఘాట్, అన్నింటి చోట్ల కూడా ఎక్కడ కూడా బెగ్గర్స్ బాగా ఎక్కువగా ఉన్నారు. ఒకే పూటలో 3-4 మంది పట్టుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెడితే వాళ్ళు తిరగంట గోదావరిలో పాడేసి పొల్యూషన్ చేస్తారు. కాబట్టి రాజమండ్రి సిటీలో ఉన్న బెగ్గర్స్ అందరినీ కూడా ఇంక్లూడింగ్ మన ఎక్కడైతే సిగ్నల్ లైట్స్ ఉన్నాయో మారంపూడి అలాంటి చోట్ల ఆ బెగ్గర్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి ఉచితంగా ఫుడ్, అకామిడేషన్, అలాగే వైద్యం అన్ని చేయించి ఇక్కడ అకామిడేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 19వ వార్డులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటంనేని శిరీష రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ సారథ్యంలో వార్డు పర్యటన చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ 19వ వార్డులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె శ్రీమతి కంటంనేని శిరీష ఈరోజు 19వ వార్డు ఇన్ఛార్జ్ గోందేసి హరినాథ్, మాజీ కార్పొరేటర్ గోందేసి మాధవీలత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మ సారథ్యంలో వార్డు పర్యటన చేశారు. తెలుగుదేశం పార్టీ కరపత్రం ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి కంటంనేని శిరీష మాట్లాడుతూ ఈరోజు 19వ వార్డులో పర్యటన చేస్తుండగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంలో స్థానిక వార్డు ప్రజలు గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వలన పడిన ఇబ్బందులు, బాధలను తెలిపారు. కంటంనేని శిరీష వివరిస్తూ ప్రస్తుతం రాష్ట్ర వైసీపీ కబంధ హస్తాలను నలిగిపోతుందని, రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, అటు పరిశ్రమల్లోనూ, వ్యవసాయ రంగంలోనూ, డ్వాక్రా సంఘాలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వారే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరచాలని, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి అమ్ములు, పేట వరలక్ష్మి, కంచర్ల వెంకటలక్ష్మి, పెంటా కుమారి, దేవిశ్రీ, మంగాయమ్మ, మంగ, వంగముడి సావిత్రి, నీలపు దుర్గారెడ్డి, జి కార్తిక్, సిహెచ్ దేవి భవానీ, మేఘన, ఎస్కే సభ్య, కె సాయి గంగా తదితరులు పాల్గొనడం జరిగింది. ఐక్యత
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షల ఖరీదైన కంటి శస్త్రచికిత్స పరికరం. అఫ్తాలిక్ పరికరాన్ని అందజేసిన డెక్కన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి జి మనోహర్. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. కలెక్టర్ మాధవీలత. ఎమ్మెల్యేగా గెలిపించండి, మీ ఇంటి పెద్ద కొడుకునవుతా. రాజమండ్రి 23వ వార్డ్ పర్యటనలో ఎంపీ భరత్. పేపర్ మిల్లు నుండి 5 కోట్ల ప్యాకేజీ తీసుకున్న రాజమండ్రి చంద్రబాబు జగన్ పార్టీలు. రాజమండ్రి చరిత్రను సైతం కలుషితం చేసేస్తున్న వైనం. రాజమండ్రి అభివృద్ధి ముసుగులో అవినీతి. పేపర్ మిల్ కాలుష్యం ఊసెత్తకుండా ఉండేందుకు ముడుపులు. ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ విసురులు. కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి. జగన్ను గద్దె దించడమే కూటమి లక్ష్యం. గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.